ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడికి విచ్చేసిన జిల్లా ప్రముఖులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, యువతకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో పోరాట కష్టాలు, సంఘర్షణలతో భావోద్వేగాల సమ్మిళితంగా సాగిన తెలంగాణ సాధన ఉద్యమంలో ఎందరో మహానుభావులు, సాయుధ పోరాట వీరులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలతో కలిసి వచ్చిన రాష్ట్ర ప్రజలు ముఖ్య సంస్థలతో స్వరాష్ట్ర కాంక్షలు వినిపించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం. 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటాలలో అమరులైన వారందరినీ స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు అందించడంతో పాటు ప్రజా సంక్షేమం కోసం నిర్మాణాత్మక ప్రణాళికలు అమలు చేయడం జరుగుతుంది. ప్రణాళికబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల జీవనాలతో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో వినూత్న పద్ధతులలో సంక్షేమ అభివృద్ధి పథకాలను రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నాం. మానవీయ దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచనల, దార్శనిక ప్రణాళిక రచన, పారదర్శకమైన పాలన ద్వారా రాష్ట్రంలోని అర్హతగల ప్రతి లబ్ధిదారికి పథకాలు, ఫలాలు అందించడంలో మంచిర్యాల జిల్లా యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తుంది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలు, అన్ని రంగాలకు శ్రమ ప్రాధాన్యమిస్తూ సమ్మిళిత సమాజాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం. మహిళల రక్షణతో పాటు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహించడం జరుగుతుంది. జిల్లాలో సింగరేణి కంపెనీలు, రోడ్లు, రైలు రవాణా జిల్లాలో గల నీటి వనరులు జిల్లా అభివృద్ధి పోషిస్తున్నారు. జిల్లాలో గల గూడెం శ్రీ సత్యనారాయణ, శ్రీ రాజరాజేశ్వర అభయారణ్యం, ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు, శాంతి భద్రత పర్యవేక్షణలో ఎల్లవేళ సేవలు అందిస్తున్న పోలీసు శాఖ వారికి, జిల్లా సంబంధించిన వార్తలను సమాచార శాఖ సిబ్బంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జిల్లా అభివృద్ధిలో తమ వంతు భాగం పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అభివృద్ధికి పునరుద్ధరణ కావాలని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.